ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. లలితా తులసిలోని కంజలోచన నామములో మనము కంజలోచన అంటే నీటిలో పుట్టినది తామర అమ్మవారు, నీటిలో పుట్టినది తామర అమ్మవారు భగవతి స్వరూపము అని చెప్పుకున్నాము. అందుకు ఉదాహరణలో కొన్ని భాగంగా మనము ఆత్మజ్ఞానం చేస్తున్నప్పుడు మనకులో కొన్ని రంగులు కనపడతాయి. అది మోక్షము అనుకోరాదు, వాటితోనే ఆగిపోరాదు. మరి యొక్క సాధన చేస్తూ ఊర్ధముఖంగా పోవాలి. అది సహస్రారంలో అమ్మవారు నిక్షిప్తమై ఉంటుంది, తామర పువ్వు వలె అనే చెప్పారు. అక్కడ మనము గురువు గారిని విశ్వసించాలి అని కూడా చెప్పారు. అలా విశ్వసించకపోతే మన యొక్క ఆత్మసాధన ప్రయాణము మధ్యలోనే ఆగిపోతుంది, మనము ఏమీ తెలుసుకోలేని వాళ్ళు అవుతామని కూడా చెప్పారు. ఇప్పుడు కంజలోచన తర్వాత కమర విగ్రహ నామము యొక్క వివరణ తెలుసుకుందాం. ఆనందరూప అమృతంను తెలుసుకోవాలి, అనుభూతిని పొందాలి. కంజలోచన సృష్టి చేసే శక్తితో, స్థితి చేసే శక్తితో, విలీనం చేసుకునే శక్తితో ఉంది. అందుకే భగవతి గాంభీర్యము, ధైర్యము, మాధుర్యము మొదలైన భిన్న భిన్న గుణములతో ప్రకాశితం అవుతుంది. అందుకని భగవతి మనోహర అంటే కమ్రా. మనోహర వ్యక్తి మనోహరం యొక్క కల్పన చేయగలడు. ఒక శిల్పి ఒక మూర్తిని తయారు చేయాలంటే మూర్తి యొక్క భావన రాయి మీద పెట్టుకుంటారు. ఆ సమయంలో శిల్పి రాయిని చూడడు, ఆ సుందరమూర్తిని తన భావనలోకి తెచ్చుకొని ఆ మూర్తిని తప్ప మిగిలినది ఆ రాయి నుంచి తొలగిస్తారు. శిల్పి భావనలోని కల్పితమూర్తిని గుర్తించి మిగతాది తొలగిస్తారు. ముందుగానే ఆ రాయిలో సుందరమూర్తి ఉంది. ఈ కల్పన గాంభీర్య, మాధుర్య, ధైర్య మొదలైన గుణాలతో ప్రకాశించిన కారణంగా ఇది అత్యంత మనోహరమైనది. అత్యంత మనోహర భావన మనలో లేదు. అందుకని మనము మధురమైన మాటలు మాట్లాడలేము. రకరకాల మనుషులను చూసి ఉంటాం. కొంతమంది మాటలు వింటూనే మనకు ఆనందం కలుగుతూ ఉంటుంది. వారితో మనకు పరిచయం కూడా ఉండదు, మనకు ప్రయాణాలలో కలుస్తూనే ఉంటారు. ఒక అపరిచిత వ్యక్తి, తెలియని వ్యక్తి మన ప్రక్కన కూర్చొని మనతో ఎంతో మధురంగా మాట్లాడి తన యొక్క అపరిచిత తత్వమును, తెలియని స్థితిని పోగొడతారు. యాత్ర ప్రశాంతంగా చేయగలుగుతాం. ఇక్కడ కూడా మనము మన ప్రక్కన కూర్చున్న వ్యక్తులతో తిరస్కారం, అవిశ్వాసం చూపిస్తే మన యాత్ర విరసమవుతుంది, నీరసమవుతుంది. మనం అలసిపోతాము. లక్ష్యం చేరడానికి మనతో పాటు వచ్చేవారిని, మనతో పాటు కలిసి వచ్చే శక్తిని జాగృతం చేయడానికి ఆనందరూప అమృతాన్ని తెలుసుకోవాలి. ఇది సత్యము. భగవతి ఆనంద స్వరూప అయిన కారణంగా భగవతి కమ్ర విగ్రహ. భగవతి యొక్క రూపకల్పన మనం చేయనక్కర్లేదు. భగవతి ఆనందము యొక్క భావనలో అనుభూతి అవుతుంది. మనలోని ఆనందతత్వమే భగవతి. కానీ మనము రూపకల్పన చేసి ఒక మూర్తిలో, ఒక ఫోటోలో భగవతిని బంధించకూడదు. ఈ విశాలత మనలో రావడానికి అనేక కోటి బ్రహ్మాండంలో నిండి ఉన్న శక్తి మన లోపల ఉన్న అదే చైతన్యము అని అనుభూతి పొందాలి. దాని తర్వాత తురియాతీత అవస్థ అనుభూతి, సమాధి అవస్థ యొక్క అనుభూతి, ఆనంద అనుభూతి లభిస్తుంది. ఆ ఆనంద రూప యొక్క అనుభూతితో ఏకత్వం యొక్క తద్రూపత పొందుతాం. మనము ఆ ఆనంద రూప స్వరూపంగా అవుతాము. నదులు వెళ్ళి సాగరంలో కలిసినట్లు నర్మదా గంగా వెళ్ళి సాగరంలో కలిసిన తర్వాత సాగరంలోని నీటిలో గంగా జలము, నర్మదా జలం అని తీసి చూపించగలమా? కాదు కదా. ఆ నదులు లేని జలము సాగర జలంగా మారుతుంది. దాని నుంచి ఒక చుక్క నీరు కూడా మనము వేరు చేయలేము. అలాగే మనము ఆనంద రూపాల్లోకి వెళ్ళిపోతే మనల్ని సపరేట్గా తీసి చూపించలేము. ఆ ఆనంద స్వరూపాన్ని చేరడం అంటే మనము ఆ పరమసత్యాన్ని అనుభూతి పొందటము. ఇంకొక ఆలోచన లేకుండా పొందుతాము. శంక ఉండరాదు. ఆనందం యొక్క దారిలో శంక వస్తే మళ్ళీ మన బుద్ధి కుంఠితమవుతుంది. శంక అన్నిటికంటే గొప్ప విషయము. ఎవరైనా ఒక అపరిచిత వ్యక్తి ఇంటికి వస్తే ముందుగా మనలో ప్రతికూలమైన ఆలోచనలు వస్తాయి. తర్వాత ఆలోచనలో వారు ఎవరైనా తెలిసిన వారు కావచ్చు, మిత్రులకు మిత్రులై ఉండొచ్చు అని అర్థం చేసుకుంటాం. అప్పుడు మనకు శంక తొలగిపోతుంది. ఎవరైనా అపరిచిత వ్యక్తి మనకు కనిపిస్తే మనకు ముందుగా నెమ్మదిగా ఆలోచన వస్తుంది. ప్రతికూల ఆలోచన వచ్చింది. నెమ్మదిగా అనుకూలంగా ఆలోచిస్తాము. మనలోని సంశయ రూప ఈ విషయము మనలోని వాస్తవిక మాధుర్యాన్ని, ధైర్యాన్ని, గాంభీర్యాన్ని పోగొడుతుంది. ఎలా పోగొడుతుంది? ధైర్యవంతుడైన వాడు గాంభీర్యంతో, మాధుర్యంతో ఎదుటివారిని పరిశీలించి మంచిగా మాట్లాడి కొత్త వారితో పరిచయం చేసుకుంటారు. ధైర్యము, మాధుర్యము, గాంభీర్యం వలన అపరిచిత వ్యక్తులు కూడా పరిచయంతో మనవారుగా అయిపోతారు. ధైర్యము, మాధుర్యము, గాంభీర్యం మన దృష్టిలో కలుగుతుంది. వచ్చిన వారు మన కోసం వచ్చారని అర్థం చేసుకుంటాం. శంక తొలగిపోయిన తర్వాత
బహుసంఖ్యా గుణముల చేత నీవు ప్రకాశితమవుతావు. గాంభీర్యము, ధైర్యము, మాధుర్యం మనకు సురక్షణంగా పెట్టుకోవాలి. కమర విగ్రహం మన యొక్క విగ్రహమే. కమర విగ్రహం అంటే గాంభీర్యపూర్ణ, ధైర్యపూర్ణ, మాధుర్యపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ విగ్రహం యొక్క అర్థము దేవుని విగ్రహాలు కాదు, విశేషంగా గ్రహించబడిన సత్యము విశ్లేషణ చేయడానికి, గ్రహణం చేయడానికి కలిగిన నీ శక్తి, విశ్లేషణ చేయడానికి మనకు విశ్లేషించే మనస్తత్వం ఉండాలి. అది మన యొక్క వ్యక్తిగతమైన బుద్ధికి గల శక్తిని బట్టి, తెలివితేటలను బట్టి ఉంటుంది. ఆ ఆనంద అనుభూతి పొందడానికి మనకు ఇంక ఏమీ అవసరం లేదు. గాంభీర్యము, ధైర్యము, మాధుర్యము. ధైర్యము చాలా మహత్వపూర్ణమైనది. ధైర్యం అంటే నిర్భయం, ఎవరికి భయపడని స్థితి. భయం ఎప్పుడు వస్తుంది? ఇద్దరు ఉన్నప్పుడు. ఇద్దరి మధ్య గొడవ రావచ్చు. నేను నువ్వు అంటే తగాదా వస్తుంది. నేను నువ్వు ఒకటే అయినప్పుడు నువ్వు ఎవరికి భయపడాలి? ఎవరితో పోట్లాడాలి? అద్వైతంలో మాత్రమే సంభవం అవుతుంది. పిరికివాడు తన లక్ష్యాన్ని ఎప్పుడూ చేరుకోలేడు. పిరికివాడు 1000 సార్లు దారి ఎటు అని ప్రశ్నిస్తూనే ఉంటాడు. దారి చూపించే ఒక గురువే ఒకే గురువుతో తృప్తి చెందక ఇతరుల గురువుల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు. గుణంలో శిష్యుని గురువు గుణాతీతులుగా చేస్తారు. అప్పుడు మనం 1000 మంది గురువులను చూసినా అందరిలో ఒకే గురువుని చూస్తాం. అందరిలో గురువు చూసే దృష్టిని ధైర్యంగా చెప్పచ్చు. మనం గురువులను కొలవకూడదు, అవసరం లేదు. మా గురువు అలా, మీ గురువు ఇలా అని ఆలోచించకూడదు. పోల్చిరాదు. పోల్చకుండా గురువును స్వీకరించే ధైర్యము, అపరిచిత వ్యక్తిని అర్థం చేసుకుని తనవారుగా భావించే ధైర్యం ఉండాలి. ఉపాసకుల అంతరంలో ఉపాసనలో 50% మనం పూర్తి చేసినట్లే. నిర్భయంగా ఉండాలి. నిర్భయంగా ఉంటే గాంభీర్యత ఉన్నట్లే. నిర్భయత, గాంభీర్యత ఉంటే వారి యొక్క వాక్కు గంభీరతతో ఉంటుంది. ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడతారు, అర్థవంతంగా మాట్లాడతారు. గంభీరత అంటే బాహ్యమైనదిగా కనిపించేది కాదు, బాహ్యమైన అలంకరణతో కనిపించడం కూడా కాదు. ఇది గంభీర అవస్థ కాదు. భయరహిత వ్యక్తి, గంభీర వ్యక్తి మాత్రమే మధురిమలో ప్రవేశిస్తారు. మధురిమ అంటే ఆనందం యొక్క అనుభూతి. ఆ ఆనంద అనుభూతి మనలో ఉన్నప్పుడు నీ లోపల ఉన్న అనేక గుణములను ప్రకటించగలుగుతావు. గుణములను ప్రకటించడం అంటే నీలోని స్వార్థతను వదిలిపెట్టి నిస్వార్థ భావంతో జీవించడం. మధురిమ మనలో ఉన్నప్పుడు మనలో కలిగే మొదటి గుణం నిస్వార్థం. మనలో స్వార్థతం అంటే మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే మనలో మాధుర్యం లేదు, గాంభీర్యం లేదు, ధైర్యం లేదు అని. మనం వెనక్కి వెళుతున్నామని అర్థం. మనలో అవగుణాలు మాత్రమే ఉన్నాయి. ఈ అవగుణాలతో ఉన్న శరీరం మీద ఒక భజన కూడా ఉంది. ఏ అవగుణ్ భరా శరీర్ గురూజీ కైసే తారేగో. ఏ అవగుణ్ భరా శరీర్ గురూజీ కైసే తారోగే. ప్రభుజీ కైసే తారోగే, గురూజీ కైసే తారోగే. మనసులో అవగుణాలు ఉన్నాయని ఒప్పుకుంటే గురువు మనల్ని రక్షించడానికి వీలవుతుంది. గురువు మన కన్నీళ్లను తుడుస్తారు. నీ అవగుణాలను తన స్పర్శతో తొలగిస్తారు. మనలో అవగుణాలు ఉన్నాయని మనం ముందు ఒప్పుకోవాలి. మనము మిఠాయి దుకాణంలో మిఠాయి కొనడానికి వెళ్తాం. ఉదయం చెత్తను నింపి ఉన్న సంచిని తీసుకుని అలానే వెళ్తే నీవు దానిలో మిఠాయి పెట్టుకొని రాలేవు. నీవు ఏం చేయాలి? చెత్త ఉన్న సంచిని ఖాళీ చేసి శుభ్రంగా ఉతికి తర్వాత దానిని మిఠాయి తీసుకొని రావడానికి వెళ్ళాలి. దానిని మనం నైవేద్యంగా పెట్టవచ్చు. ముందుగా మనలోని ఆ విధంగానే ఎలాగైతే చెత్త సంచిని తీసుకుపోయి మనం మిఠాయి పట్టుకొని రాలేం కదా భగవంతుడికి నివేదన పెట్టడానికి. అదేవిధంగా మనలో ఉన్న అవగుణాలను తీసివేసిన తర్వాత గురువు యొక్క బోధతో మనం జ్ఞానాన్ని సంపాదించుకొని అప్పుడు భగవంతునికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు అది ఏ భగవంతునికి మిఠాయి అవుతుంది. ముందుగా మనలోని అవగుణాలను స్వీకరించాలి. మనం అవగుణాలను స్వీకరిస్తే గురువు ఆ పరమాత్మ మనల్ని శుద్ధి చేసి పూర్ణత వైపు మనల్ని తీసుకుని వెళ్ళగలుగుతారు. మనము ఇక్కడ చెత్తతో ఉన్న సంచి అని చెప్పుకున్నాము. సంచి ఏమిటి? చెత్త ఏమిటి? మన యొక్క మనస్సు, బుద్ధి రూపంలో ఉన్న శరీరంలో జన్మల నుంచి కళంకం నింపి ఉంచుకున్నాం. స్వయముగా మనం చెప్పుకుంటున్నాం నాకు ఇది ఇష్టం ఎందుకంటే ఇది నాది కాబట్టి అని. కాకి తన పిల్లలు ఎంతో సుందరంగా కనిపిస్తాయి. అలానే మనలోని అవగుణాలు మనకి మంచిగా అనిపిస్తాయి. మన అవగుణాలు మనకి మంచిగా కనిపించడం మనలోని అవగుణాలలోని అత్యంత ప్రమాదకరమైన గుణం. అది ఒక పెద్ద రోగం. అక్కడి నుంచి నీవు గురుకృపతో నీ అవగుణాలు ఉన్నాయని ఒప్పుకుంటే నేను అవగుణాల నుంచి గుణాల వైపు తీసుకుని వెళ్తారు. అక్కడ నీకు అనేక గుణ ప్రకాశం ఇవ్వడానికి ముందు భగవతి గురువు నీకు ధైర్యం ఇస్తారు.
నీలోని పిరికితనాన్ని తొలగిస్తారు, నిన్ను శక్తిమానుగా చేస్తారు. ధైర్యవంతులు ఎప్పుడూ భయపడరు. భయపడకపోవడం అంటే మన భుజబలంతో ఇతరులకు భయపడిపోవడం కాదు, నిర్భయంగా సత్యం వైపు ముందుకు నడవడం. సత్యం వైపు నడవడంలో మొదటి అడుగు నిర్భయత. నిర్భయ వ్యక్తి నిర్మమ, నిర్లిప్త అవస్థను పొందుతారు. వారు గాంభీర్యంతో మాధుర్యంలోకి వెళ్తారు, ఆనందం పొందుతారు, సమాధి అవస్థ అనుభవిస్తారు. సమాధి అవస్థలో సత్యం యొక్క అనుభూతితో పూర్ణ రూపంలో వికసితమై నీవు స్వయం కంజలోచనాయి బ్రహ్మాండ స్వరూపిణి, పరబ్రహ్మ స్వరూపిణి అవుతావు. పరబ్రహ్మ స్వరూపిణి సిద్ధాంతంగా చెప్పడం కాదు, నీవు స్వయంగా కావాలి, నీవు చేరగలగాలి. ఆనంద స్వరూప అయినందున మనం భగవతిని కమ్ర విగ్రహ అని పిలుస్తాం. ఆనందానుభూతి పొందుతున్నాం. మనం ఆనందం అనుభూతి పొందుతున్నామా, సుఖం యొక్క అనుభూతి పొందుతున్నామా? సుఖము ఆనందం ప్రతిదినము ప్రతిక్షణం పొందుతున్నాం. ఆనందమగ్నమయ్యామా, సుఖమగ్నమయ్యామా? సుఖం ఒక క్షణం తర్వాత అసుఖంగా మారిపోతుంది. కానీ ఆనందం మనలో ఒకసారి ప్రవేశించిన తర్వాత రకరకాలైన ఆనంద రూపాలలో నిత్యానంద, నిరానంద, నిరుపమానంద, పూర్ణానంద, సత్యానంద, నాదానంద, కైవల్యానంద, ఇలా రకరకాలైన ఆనంద స్వరూపాలలో అనుభూతి పొందుతుంది. ఆ ఆనంద పొందడానికి ఈ ఆనంద లోతులలోనికి లోపలికి వెళ్ళవచ్చు. ఒకసారి శివుడు ఈ బ్రహ్మాండంలో అన్ని జీవులు భోజనం చేసిన తర్వాతనే భోజనం చేయాలని నిర్ణయించుకున్నారంట. మధ్యాహ్నం అయింది, భక్తులందరూ నైవేద్యం పెట్టారు, శివుడు తినలే. భగవతి వచ్చి శివుణ్ణి భోజనం చేయమని కోరింది. దానికి శివుడు, ఈ జగత్తులో అందరూ భోజనం చేశారా అని అడిగారంట. అందరూ తిన్నారని అమ్మ చెప్పింది. శివుడు దానికి లేదు, వంటగదిలోని చీమలు తినలేదు అన్నారంట. శివుడు అలా చెప్పగానే అవి ఈరోజు భోజనం చేయలేదని చెప్పాలి. అమ్మ దానికి శివునితో, భగవాన్ అలా కాదు, నేను వాటికి ఆహారం యొక్క వ్యవస్థ ఏర్పాటు చేశాను చూడండి అని చెప్పి వంటగదిలో చక్కెర డబ్బాలో ఉన్న చీమలను చూపించింది. ఆ డబ్బా తెరిచి చూస్తే దానిలో ఉన్న చీమలు చక్కెర తిని ఆనందంలో నిమగ్నమై ఉన్నాయి. అంటే అమ్మ అన్ని జీవులకు ముందుగానే ఆనందమగ్న అవస్థను స్థిరంగా ఉంచింది. ఇక్కడ భగవాన్ కొంచెం ఆలోచించి అందరూ తిన్న తర్వాత తినాలని చీమలు తినలేదు, నేను భోజనం చేయనంటే అమ్మ దానికంటే ముందే ఆహార వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఎప్పుడు మనము ఆ ఆనంద అవస్థలో ప్రవేశిస్తామో అప్పుడు మనము కమ్ర విగ్రహ అవుతాము. హరి ఓం తత్సత్. ఈ సంచికలో మనము కమ్ర విగ్రహ యొక్క స్వరూపాలను తెలుసుకున్నాము. మరి యొక్క సంచికలో కర్మాది సాక్షిని అమ్మకు నామము తెలుసుకుందాం, విశేషాలను. హరి ఓం తత్సత్.